అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు ఒంగోలులోని గాంధీ పార్కు ఎదుట ఏర్పాటు చేయబడిన తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృభాషా పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నవ్యాంధ్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ, ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, మెడిసల మల్లికార్జునరావు, బేరం అరుణ, కె శాంతిలత, పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు. నా పేరు సింహాద్రి జ్యోతిర్మయి, నరసన రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించింది. ఎందుకంటే ప్రపంచంలో కనుమరుగైపోతున్నటువంటి అనేక భాషలను రక్షించుకునేటువంటి ప్రయత్నాన్ని అత్యవసరంగా చేయవలసినటువంటి ఆవశ్యకతను గుర్తించి దీనికి ముఖ్యమైన ఈ రోజున ఎంచుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే బెంగాల్ విభజన తర్వాత అక్కడ అనేక మంది విద్యార్థులు భాష కోసం ప్రాణత్యాగం చేసినటువంటి సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించింది. దీన్ని పురస్కరించుకుని అందరం కూడా భాషలను కాపాడుకోవటానికి ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంది. ఎందుకంటే మనకి ఆంగ్ల భాష ప్రాబల్యం పెరుగుతున్నటువంటి సందర్భంలో, అలాగే తెలుగుకి ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతున్నటువంటి సందర్భంలో, అంటే బిఏ లాంటి కోర్సులన్నీ కూడా వైండప్ చేసేసి 10th క్లాస్ తర్వాత తెలుగు నేర్చుకుని చదువుకునేటువంటి అవకాశమే విద్యార్థులకు లేకుండా చేస్తున్నారు. డిగ్రీలో కూడా 2 సంవత్సరాలు ఉన్నటువంటి తెలుగుని 1 సంవత్సరానికి కుదించారు. ఇలాగా అన్ని రకాలుగా కూడా మాతృభాష నిర్లక్ష్యం చేయబడుతున్నది. కాబట్టి ఈ పరిస్థితిని నివారించడానికి ఇంజనీరింగ్ కోర్సుల్లో కూడా కనీసం 1 సంవత్సరమైనా కానీ తెలుగుని ఒక భాషగా ప్రవేశపెట్టడం, రకరకాలైనటువంటి చర్యల ద్వారా మన భాషను మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయవలసి ఉంది. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే విదేశాల్లో దూరమైనటువంటి తెలుగు కోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే మనం మన భాషను రక్షించుకునేటువంటి బాధ్యతను విస్మరిస్తున్నాం. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. కనుక మాతృభాషను కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంది. 30% కంటే అధికంగా ఇతర భాషా పదాలు కనుక ఒక భాషలో చేరినట్లయితే ఆ భాష మృత భాషగా మారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కనుక ఆ దుస్థితికి మన భాష రాకుండా కాపాడుకోవాల్సినటువంటి ప్రయత్నం మాతృభాషగా కలిగిన ప్రతి వాళ్ళ మీద, భాషాభిమానుల మీద, సాహిత్యకారుల మీద, అందరి మీద ఉంది అని తెలియజేస్తూ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నేను నరసం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ. ఈరోజు అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మాతృభాష అంటే అమ్మ భాష. మాతృభాషను కాపాడుకోవడం అంటే అమ్మను కాపాడుకోవటమే. ఇప్పుడు ఒక సూచన నేను ప్రభుత్వానికి ఇదలుచుకున్నాను. ఈరోజు వాస్తవానికి ప్రతి మాతృభాషను కాపాడుకోవడం కోసం ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి మహానుభావులైనా దృష్టిలో పెట్టుకొని కనీసం ఈరోజు తెలుగు తల్లికి ఒక దండ వేసేటువంటి కార్యక్రమమైన ప్రభుత్వం తరపున చేపట్టినట్టయితే బాగుండేది. అంతేకాదు దురదృష్టం ఏంటంటే ఈరోజు ఫ్లైఓవర్ కింద, ఒంగోలులో ఫ్లైఓవర్ కింద తెలుగు తల్లి విగ్రహం చుట్టూతా అవన్నీ కూడా బ్యానర్స్ అన్నీ కూడా పెట్టేసేసి లోపల మందు బాటిల్స్, చండాలమైనటువంటి పరిస్థితి అనేది అక్కడ ఉంది. మేము రచయితలు అందరం కలిసి దండ వేద్దామని వెళ్తే ఈ దుస్థితిని చూసి ఇంకా లాభం లేదని వచ్చి ఇక్కడ మా డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు గారు ఈయన ఇక్కడ విగ్రహాలు స్థాపించారు. ఆయన అన్నమయ్య విగ్రహం, కృష్ణదేవరాయల విగ్రహం, అట్లాగే తెలుగు తల్లి విగ్రహం కూడా కట్టించడం వల్ల ఈ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ఈ విగ్రహానికి మరి రచయితలందరం కూడా ఈ పూలమాలలు వేసి ఆ తల్లికి నివాళులర్పించుకున్నాం. దయచేసి తెలుగు భాషని మృత భాషగా చేయకండి, అవి పరాయి భాషలు నేర్చుకోండి, కానీ అమ్మ భాషను బ్రతికించుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా మా ప్రకాశం జిల్లా సాహిత్య సంఘాలు అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఒక అంతర్జాతీయ సంస్థ యునెస్కో నివేదిక ప్రకారం 3500కు పైగా మాతృభాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఒక నివేదిక వచ్చింది.
అందులో కూడా తెలుగు ఉందని మరి తెలుసుకోవటం ఆందోళనకరమైన విషయం. ఈ పరిస్థితుల్లో కనీసం మన ఇళ్ళల్లో మన పిల్లలకి మమ్మీని అమ్మగా, డాడీని నాన్నగా, అత్తను అత్తగానే పిలిచి మన తెలుగు పదాలను గౌరవించుకోవాలి. తెలుగు బ్రతుకుంటేనే మన భాష బ్రతుకుతుంది. మన భాష బ్రతుకు ఉంటేనే మన సాంప్రదాయాలు, మన పండుగలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు అన్నీ బ్రతుకుంటాయి. ఎప్పుడైతే భాష అంతరించిపోతుందో మనకు సంబంధించిన మొత్తం కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాషకు మరి జవజీవాలు ఊదే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.